ఈరోజు యవనస్తులు హెయిర్ కటింగ్లు చూడండి, వాళ్ళ బట్టలు చూడండి, కనకనాల ప్యాంట్లు బట్టలు, వాళ్ళు బైకుల మీద తిరగడం చూడండి. మీ పిల్లలు మీ మాట వింటున్నారా? కారణం ఏంటో చెప్పనా? సండే స్కూల్ లేకపోవడం కాదు, బైబిల్ ఎరిగి మీరు అలా పెంచలేకపోవడం. తప్పు చేస్తున్నాం మనం. ముద్దు గారం కొడితే వాడు ఏదో కాయలు తిని అడవిలో అని భయపెడుతున్నాడు. వాడు బ్లాక్ మెయిలింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. బ్లాక్మెయిల్ చేయడు అంటే ఏంటంటే మీ ప్రేమను వాడు అలుసుగా తీసుకొని మీకు వ్యతిరేకంగా వారు పని చేయడు. మనం తిండి పెట్టేస్తున్నాం, బట్టలు కొనేస్తున్నాం, డబ్బులు ఇచ్చేస్తున్నాం, ఫీజులు కడుతున్నాం, కానీ పిల్లలు దేవునికి లోబట్టం లేదు, దేవుని దగ్గరికి వాళ్ళు రావటం లేదు. దేవుని క్రమంలో పిల్లల్ని పెంచాలి. చిన్నప్పటి నుంచే పాటలు నేర్పించాలి. చిన్నప్పటి నుంచి వారు ప్రభులు స్థిరపడేటట్లుగా చేయాలి. చిన్నప్పటి నుంచే వారు ప్రభు కొరకు ఆసక్తిగా జీవించేటట్లుగా చేయాలి. వారికి దేవుని మాటలు చిన్నప్పుడే నేర్పించాలి. ప్రభు క్రమశిక్షణలో వారిని పెంచాలి.